అంతియోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక. అది ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనం జీవిత పాఠశాల అనే అంశాన్ని అధ్యయనం చేశాం. అయితే ఈ అధ్యయనాలన్నీ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. మర్చిపోకుండా మీరు మధ్య మధ్యలో ఎప్పుడైనా వినాలి అనుకుంటే వినొచ్చు. తప్పనిసరిగా వినండి. మరి యోసేపు అయిపోయాక ఏం చెప్పాలి అనేది నా ముందున్న ఒక ప్రశ్న. దానికి నేను ఆలోచించింది వేరు. హైదరాబాద్ నుంచి బ్రదర్ రత్నం గారని ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బ్రదర్ యోసేపు అయిపోతుంది కదా, మీరు మోజెస్ గురించి చెప్తే బాగుంటుందేమో అన్నారు ఆయన. అప్పుడు నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. నేను దావీదు జీవితం చెప్పాలనుకున్నాను, కానీ ఎందుకు అనిపించింది, యోసేపుకి మోషేకు కంటిన్యూషనే కదా, యోసేపు కంటిన్యూషన్ మోజెస్ కదా, చెప్తేనే బాగుంటుంది. వారు ఇచ్చిన సలహా దైవికమైందని భావించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీనికి నేను పెట్టుకున్న టైటిల్ ఏమిటంటే, దేవుని పాఠశాలలో శ్రేష్ఠులు. దేవుని పాఠశాలలో శ్రేష్ఠులు. భూమి మీద మానవ జీవితం యావత్తు ఓ పాఠశాల వంటిది. ఇక్కడ నుంచి మనం హెవెన్లీ యూనివర్సిటీకి వెళ్ళబోతున్నాం. ఈ భూమి మీద మనం నేర్చుకునేది పాఠశాల కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కళాశాల కావచ్చు. కానీ ప్రాథమికంగా మనల్ని తర్ఫీదు చేసేది మాత్రం ఆయనే. అలా తర్ఫీదు చేయబడిన వారిలో శ్రేష్ఠులు చాలామంది ఉన్నారు. అందులో మోషే గారు మనకు కనపడతారు. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది మాట్లాడేవాడు మీ పాద పరిచారకుడు, వింటున్నవారు మీ యందు ఆకలి కలిగిన వారు. కృప చూపించండి, వారి ఆశను తీర్చండి, నీ దాసుని ప్రయత్నాన్ని సఫలపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే చాలామంది యోసేపుది కూడా పుస్తకం చేస్తే బాగుంటుంది కదా అని అడిగారు. మీరు అడిగింది వాస్తవమే, కాదనలేను. కానీ ఇప్పటికి ఇంకా ప్రింట్ కావాల్సిన బుక్స్ ఉన్నాయి.
అవన్నీ ప్రింట్ అయ్యాక అప్పుడు ఆలోచించేద్దాం ప్రభు చిత్తమైతే. ఇకపోతే నేను చేయవలసిన పని ఇంకా మిగిలింది. ఆ పని త్వరగా పూర్తి చేయాలని నా కోసం ప్రార్థన చేయండి. రాబోయే 2 సంవత్సరాల తరువాత ఈ టీవీబీఎస్ ఎలీషా పాఠశాల యొక్క ఫస్ట్ కరికులం అయిపోతుంది. రెండవది మొత్తం 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు 3 సంవత్సరాలు రాయవలసి ఉంది. మళ్ళీ నూతనమైన సిలబస్ కరెక్ట్గా 18 సంవత్సరాల తర్వాత మార్చడం అనేది సార్వత్రికంగా వస్తున్నటువంటి నియమం కనుక దానికి కట్టుబడి ఇంకా 2 సంవత్సరాల వరకు పాత సిలబస్ ఉంటుంది. ఆ మీదట మరలా కొత్త సిలబస్ కోసం రాయడానికి దేవుడు నాకు కృపనివ్వాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ శ్రేష్ఠులు అన్నప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకుని దేవుడు అతను ఎలా తర్ఫీదు చేస్తాడు, అనూహ్యమైన కార్యాలు ఎలా ఉంటాయి, అవి ఆ వ్యక్తి జీవితం ద్వారా ఎలాంటి పాఠాలు మనకు నేర్పుతాయి, ఇది అధ్యయనం చేయాలనుకున్న ఒక ఆలోచన. ఇందులో మోషే గారిని గురించి మాట్లాడాలి అంటే బహుశా ఒక గొప్ప వ్యక్తి, అంటే ప్రభువు అతను అలా మలిచారు. భూలోకమంతటిలో సాత్వికుడు అనే పేరు ఆయనకి. ఆ సాత్వికత ఆయనకి ఎలా అలవడిందో మనం రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. అయితే మోషే గారి గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను ఈ రోజుకి. మనిషి ప్రారంభం ఎక్కడ, ముగింపు ఎక్కడ, మధ్యలో మజిలీలెన్ని, ప్రారంభపు మజిలీ కానీ ఆఖరు మజిలీ కానీ, వీటన్నింటిలోనూ మనం దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తాం. ఆయన ప్రణాళికలో మనం ఎమరడం కోసం ఆయన ఇచ్చే తర్ఫీదు స్పష్టంగా కనపడుతుంటుంది. మోషే గొప్పతనాన్ని మీకు చెప్పాలి అనుకుంటే మొట్టమొదటిగా మన చేతుల్లోని ఈ బైబిల్, ఇందులో మొదటి 5 గ్రంథాలు ప్రభు చెప్పగా మోషే రాశాడు. ప్రభు చెప్పగా మోషే రాశాడు. 5 గ్రంథాల రచయితని గురించి మనం చూడబోతున్నాం. నేను కవి అనడం రచయిత. కవికి రచయితకు వ్యత్యాసం ఉంది. కవి లేని వాటిని ఊహించుకుని రాస్తాడు, రచయిత ఉన్నది ఉన్నట్టుగా రాస్తాడు. అది వ్యత్యాసం. సరే, ఇక్కడికి వద్దాం. ఈయన జీవితాన్ని వేదాంతులు, భక్తిపరులైన దైవ సేవకులు 3గా విభాగించారు, 3 భాగాలు చేశారు. జీవితాన్ని ఎన్ని భాగాలనే చేసుకోవచ్చు మనం. లోకంలో బాల్యమని, తరువాత యవ్వనం అని, తరువాత కౌమార్యం అని, ఆ తర్వాత వృద్ధాప్యమనో, లేకపోతే యవ్వనానికి బాల్యానికి మధ్యలో కౌమార్యం అని, ఇలా 4గా విభాగిస్తారు. కానీ పరిశుద్ధాత్ముడు మోషే జీవితాన్ని 3 భాగాలుగా విభజించడానికి సులువుగా మనకు ఆయన సూచన ఇచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఇందులో జననాన్ని గురించి ఒకసారి చూస్తే ఆశ్చర్యం ఏంటంటే, నిర్గమకాండం 2వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు మొదటి 40 సంవత్సరాలు. నిర్గమకాండం 2వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మొదటి 40 సంవత్సరాలు. ఆలోచించండి, ఎలాంటి సమయం ఇది, ఎలాంటి పరిస్థితులు ఇవి. వీటిని ఆలోచిస్తే మనకు చాలా శ్రేష్టమైన పాఠాలు వస్తాయి. అందులో మోషే జన్మించే కాలానికి, ఆనాడున్న పరిస్థితులకు, మనం ఇప్పుడున్న పరిస్థితులకు స్పష్టమైన పోలిక కనిపిస్తుంటుంది. చూడండి ఒకసారి నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో 7వ వచనం. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై వృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. 7వ మాట ఆశ్చర్యం.
దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. వారు విస్తరిస్తారు. ఒక వ్యక్తిగా ఒంటరిగా మెసొపొటేమియా నుంచి వచ్చిన అబ్రహాం గారు ఇప్పుడు అతని సంతానం ఐగుప్తులో ఎలా ఉంది అంటే బహుసంతానము గలవారే అన్నది మొదటి మాట. బహుసంతానం అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు కదా. ఒక్కోసారి ఫ్యామిలీ ప్లానింగ్ ఆచరించమంటారు, ఇంకోసారి వద్దంటారు. ఇలా ప్రభుత్వం దాని పద్ధతుల్లో మార్పులు వస్తుంటాయి. కానీ అప్పటికి ఇంకా అవేం రాలేదు కాబట్టి ఎవరి సంతానం ఎక్కువగా ఉంటే వారే ఘనులు బలవంతుల కింద లెక్కలోకి వచ్చేవారు. సరిగ్గా ఇశ్రాయేలు బహుసంతానం గలవారే మొదటి మాట. అభివృద్ధి పొందారు. బహుసంతానం గలవారే అభివృద్ధి పొందారు రెండో మాట. మూడో మాట ఏమిటంటే విస్తరించారు అనే పదం. అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. ఇక్కడ నాకు కల్పించిన 4 మాటలు ఏమిటంటే బహుసంతానం, రెండవది అభివృద్ధి పొంది, మూడో మాట అత్యధికముగా, నాలుగవ మాట నిండి అనే పదాలు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 4 అంతలు దేవుని పిల్లల జీవితాల్లో కనిపిస్తాయి. పరిస్థితులు ప్రతికూలమైన స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో సందేహం లేదు. ప్రతికూలమైన తరువాత కూడా అంటారా? అవును. చూడండి ఒకసారి అపోస్తల కార్యగ్రంథం దగ్గరికి రండి. 7వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 7వ అధ్యాయంలో 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. విస్తారంగా వృద్ధి పొందారు. ఇక్కడ దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది అంతే. ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా సందేహం మాత్రం లేదు. యాకోబు వచ్చాడు తన సంతానాన్ని వెంటబెట్టుకుని 70 మందిగా మొత్తం ఐగుప్తుకు వచ్చాక. అది 75 అయింది 15వ వచనంలో. అపోస్తల కార్యాలు 7:15లో వారు వాగ్దాన కాలము సమీపించిన కొలది అన్నప్పుడు ఇది తుదకు యోసేపు ఎరిగిన వేరొక రాజు ఐగుప్తు నేలను ఆరంభించడం రాశాడు. అది లాస్ట్లో. అయితే అభివృద్ధి అనేది ముందు ఉంది, తరువాత కూడా ఉంది. వారు బహుగా శ్రమ పెట్టగా వారు అత్యధికంగా ప్రబలిరి అని కూడా లేఖనంలో రాయబడి ఉంటుంది, మర్చిపోవద్దు. అయితే శ్రమలు అనేవి దేవుని పిల్లలకు ఎందుకు వస్తాయి? దానికి దేవుని పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన ఓ అద్భుతమైన సంగతి ఏమిటో మీరు చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనం. అతడు అంటే ఫరో తన జనులతో ఇట్లని, ఇదిగో ఇశ్రాయేలీయుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. అంటే పరిపాలకులకు దేవుని పిల్లలు భయకారకులవుతారు. నిజానికి వాళ్ళలో అలాంటి వైఖరి ఉందో లేదో తెలీదు. వాళ్ళు చేసిన వాళ్ళ ద్వారా జరిగిన మేళ్ళన్నీ కూడా ఐగుప్తు మర్చిపోయింది, ప్రపంచం కూడా మర్చిపోతుంది. కానీ పరిపాలించే వారి ఆలోచన ప్రజలను ఎలా రెచ్చగొడతారు వీళ్ళు, ప్రజలను ఏ రీతిగా చేస్తారు అనంటే దేవుని పిల్లలు ఎడల ఉండే గౌరవాన్ని తగ్గించాలి. ఒకప్పుడు క్రైస్తవుడు అంటే గౌరవం, కానీ ఇప్పుడు క్రైస్తవుడు అనగానే ఏదో తెలియని భావం ప్రజల అంతరంగాలను చూపించారు. వాస్తవం అది. ఈ రోజైనా ఆ రోజైనా పరిస్థితి ఏమిటంటే వారు విస్తరిస్తున్నారు, వారు బలిష్టంగా ఉన్నారు. అంతేకాదు, వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించేదము రండి. విస్తరించకుండా ఉండడానికి యుక్తిగా ప్రవర్తిద్దాం రండి. యుక్తి అనేది సైతానీయమైన ఆలోచన, అది దైవికమైన ఆలోచన కాదు. ఎందుకంటున్నానంటే
అది ఎలాంటిదో 7వ అధ్యాయంలో స్టెఫెను గారు మాట్లాడుతూ ఇలా అన్నాడు. 18వ వచనం, ఇతడు మన వంశస్థులేడల కపటముగా ప్రవర్తించి, యుక్తి అనే దాంట్లో కపటం అనేది ఉంది. యుక్తిలో కపటం ఉంది. కపటం అనేది అపవాదికి సంబంధించింది. తంత్రం అనేది యుక్తి అనే పదానికి, అది కూడా అపవాదికి సంబంధించింది. జీవితంలో ఎదిరింపులు, శత్రుత్వం, పగబెట్టుకోవడం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి, సందేహం లేదు. ప్రభు కాలంలోనూ అదే, యోసేపు తరువాత అదే, మోషే కాలంలో అన్నమాట. అంటే ఈ కాలాల మధ్యలో మర్చిపోతున్న సంగతి ఏమిటంటే, దేవుడున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన అన్నిటినీ కొలుస్తున్నాడు, తూనిక వేస్తున్నాడు. ఇది మనం అందరం మర్చిపోకూడదు మాట. అయితే ఏం చేశారు? ఆ ప్రజల మనసుల మీద ఆ ఫరో భావజాలం ఎలాగ చేశాడు అంటే, వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి అని ప్రజలను తన వద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఐగుప్తులో ఉన్న ఐగుప్తీయులను రమ్మని పిలుస్తున్నటువంటి పిలుపు. ఒక అధికారి సామాన్యమైన ప్రజల్ని, ఒక రాజు తన వద్దన్న సామాన్యమైన ప్రజల్ని రండి అని పిలిచినప్పుడు వారు పరిగెత్తరా? వాడు కౌగిట్లో తీసుకుంటున్నప్పుడుగా, మీరు నా ప్రజలు అని అంటున్నప్పుడు, మీరు ఐగుప్తీయులు, మీరు ఇక్కడ సిటిజన్స్ అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళు కాదు అని చెప్పడం. ఇది భూమి మీదకి వచ్చిన ప్రతివాడు ఈ భూమి శాశ్వతం అనుకుంటాడు, ఈ అధికారం శాశ్వతం అనుకుంటాడు, అన్నీ శాశ్వతం అనుకుంటాడు అతను. కానీ ఏది శాశ్వతం కాదని ఇప్పుడు అర్థం కాదు. ప్రభు చేతిలో పడేంత వరకు ఎవరికీ అర్థం కాదు కూడాను. సరే, దయచేసి చూడండి. వారు విస్తరింపకున్నట్లు వారి ఎడల యుక్తిగా జరిగించుతాము రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో, ఈ దేశం నుంచి వెళ్ళిపోతారేమో. అంటే ఏం చెప్పారు? వాళ్ళని ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో. ఇది ఆలోచన. అంటే ఈ దేశాన్ని ఇతర దేశస్తులకు అమ్మేస్తారా ఎవరైనా? దేవుని పిల్లలు నమ్మకస్తులు. దేవుని పిల్లలు తాము ఎక్కడున్నా అక్కడ ఆ దేశ క్షేమాన్ని కోరుకునేవారే కానీ ఆ దేశ నాశనాన్ని కోరుకోరు. ఇది పరిపాలకులు గ్రహించవలసిన సంగతి. అది మనం కూడా గ్రహించాలి. మనం సమాజానికి కానీ దేశానికి కానీ ఏ నష్టం కలుగు చేయకుండా వారి క్షేమం కోసం మన క్రియలు ఉండాలి, వారి క్షేమం కోసం మన ప్రవర్తన ఉండాలి, వారి క్షేమం కోసం మన ప్రార్థన ఉండాలి, వారందరి క్షేమం కోసం మనం కలిసి ప్రార్థించవలసిన పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే దేశ క్షేమాన్ని ఆకాంక్షిస్తాడు కానీ దేశానికి విరోధంగా మాట్లాడేటువంటి తత్వం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇది అనేకులకు కనువిప్పు అవుతుందని నేను భావిస్తున్నాను. ఎవరైనా నిర్గమాకాండం చదవండి, తప్పనిసరిగా నేటి పరిస్థితులకు దేవుడిచ్చే పరిష్కారాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. ఇందులో సందేహమేం లేదు. మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అతను అన్నారు, కాబట్టి 11వ వచనం, మొదటి అధ్యాయం నిర్గమాకాండం, కాబట్టి వారి మీద వెట్టి భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా. ఇప్పుడు ఆలోచించిన ఒక మాట, యోసేపు వచ్చినప్పుడు ఫరో అన్న మాట ఏమిటి? ఫరో యోసేపుతో చెప్పిన మాట ఏమిటో మీకు జ్ఞాపకం ఉందా? ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. నిజానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఫరోనే యోసేపుతో చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, మీలో సామర్థ్యం గలవారిని నీవు ఉద్యోగులుగా నియమించవచ్చు అంటాడు. ఈ సమయంలో ఐగుప్తులో ఫరోనే
47వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలా అన్నాడు, వారిలో ఎవరైనాను ప్రజ్ఞ గలవారిని తోచినడలా నా మందల మీద వారిని అధిపతులుగా నింపు అన్నాడు. అంటే వాళ్ళు మందల మీద అధిపతులు, వాళ్ళు కాపర్లు కాదు, కాపరిత్వం చేయరు, మందల యొక్క అజమాయిషి చూసేవారు, మందల యొక్క స్థితిగతులను పట్టించుకునేవారు. వారు ఐగుప్తీయులు మందల్ని కాస్తున్నా, లేదు పరాయి వారు మందల్ని కాస్తున్నా, వారి మీద వీరు అధిపతులుగా ఉండే స్థానానికి మీలో ఎవరైనా ఉంటే వారిని నియమించు అన్నాడు. కానీ అధిపతులుగా ఉన్న వారిని తెచ్చి ఎలా చేయాలి? వెట్టి పని వారిగా మార్చడం అనేది. ఏనాడైనా వెట్టి అనగానే వారికి చదువు ఉండదు, వెట్టి అనగానే వారికి ఆస్తి హక్కు ఉండదు, వెట్టి అనగానే వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు. ఈ పరిస్థితి, అధికారం దేవుని పిల్లలేడలా యుక్తిగాను కపటంగాను ప్రవర్తించి వారిని అణిచివేయాలి అనే ధోరణి సరిగ్గా మోషే కాలంలో ఉంది. అంత మాత్రమే కాదు, మరో 1-2 మాటలు కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి రండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. ఇంత శ్రమ పెడుతున్నా వారు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, కానీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది, తరగటంలా. వారు విస్తారంగా ప్రబలుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో వారు దేవుని పిల్లల మీద అసహ్యపడ్డారట. అర్థమైంది మీకు? అంటే ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధిని ఓరవలేనివాడు మానవత్వం కలిగినవాడు కాడు. మానవత్వం కలిగినది ఎవరికి అంటే అందరినీ సమానంగా చూసేవారు మానవత్వం కలిగినవారు. కానీ ప్రభు అందరినీ ఏకశరీరంగా చేయడం కోసం ఇశ్రాయేలులని అనులని తేడా లేకుండా అందరూ ఒక పురుషునిగా ఆయన చేయాలని, ఒక వ్యక్తిగా ఆయన చేయాలని, ఏ ఆటంకం లేకుండా వారందరినీ ఒకటిగా చేయాలని శిలువలో తన రక్తాన్ని చిందించారు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన రక్తంతో కొనబడిన వారు, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా నీతివంతులుగా తీర్చబడిన వారిలో కూడా ఖచ్చితంగా ఈ కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి భాగ్యం వింటున్న మనందరికీ అనుగ్రహించబడుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వారు బాధ పెట్టిన కొలది, శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించటం అనే మాట, పరలోక రాజ్య విస్తరణ అనే సత్యాన్ని నేటి దినాన్ని మేము గ్రహించడానికి, ప్రేమారాజ్య వ్యాప్తి జరుగుతుందనే సత్యాన్ని మేము గ్రహించి కష్ట సమయంలో కూడా నీ మీద ఆనుకుని పూర్ణ శాంతి గలవాళ్ళంగా ఉండడానికి నీ కృపను మా అందరికీ అనుగ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి
మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక అది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు మరో మాట కూడా చెప్పాలి, పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా, అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. కురిసే మంచు, జారే చిరు